సో, ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. ఏపీలో 3 నెలల పాటు రిజిస్ట్రేషన్‌లు బంద్. అవును. ఏపీలో 3 నెలల పాటు రిజిస్ట్రేషన్‌లయితే బంద్ చేస్తూ ఉన్నారు. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం కూడా రాబోతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రీ హోల్డ్ చేసిన 22 అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌లన్నీ కూడా 3 నెలల పాటు అన్నీ కూడా ఆపేయాలని, నిలిపివేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందనమాట. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, పేదల్ని బెదిరించి, కబ్జాలకు పాల్పడి, ఈ భూముల్ని లాగేసుకున్నారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటన్నింటిపై పూర్తి పరిశీలన జరిపే వరకు రిజిస్ట్రేషన్లు ఆపేయాలని చెప్పేసి తీర్మానించింది. ఈ ఫిర్యాదుల పరిష్కారం కోసం రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలని కూడా నిర్ణయించింది. ఈ భూములు బదలాయింపులో జరిగిన మోసాలు, దోపిడీలు, కబ్జాలను గుర్తించి బాధ్యులను కఠినంగా శిక్షించేందుకు వీలుగా రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు జిల్లాలో పర్యటించాలని మంత్రివర్గం ఆదేశించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో అయితే ఈ విధంగా చెప్పారన్నమాట. సో, మొత్తంగా వైకాపా హయాంలో 13 లక్షల ఎకరాల నిషేధిత జాబితాలోని అసైన్డ్ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేశారు. వాటన్నిటిపై ఈ 3 నెలల్లో పరిశీలన చేపట్టి సమగ్ర నివేదిక సిద్ధం చేస్తాం. దాదాపు 25,000 ఎకరాల భూములు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేశారు. వీటిపై ఫిర్యాదులు వస్తే విచారణ జరిపిస్తాం. తప్పు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. సో, ఈ నేపథ్యంలో 3 నెలల పాటు మొత్తంగా 3 నెలల పాటు రిజిస్ట్రేషన్లు అయితే ఆపేస్తున్నారు. అవి కూడా 22 ఉన్న ఫ్రీ హోల్డ్ భూములనమాట. మిగిలినవి అయితే మళ్ళీ రిజిస్ట్రేషన్లు అయితే జరుగుతాయి. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.